విజయవాడ సెంట్రల్ ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి చూపే మంచి ప్రభుత్వంగా టీడీపీ కూటమి ప్రభుత్వం నిలుస్తోందని ప్రభుత్వ విప్ శాసనసభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతి రమణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొండా ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. ఎన్నికల ముందు చెప్పిన అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు. వృద్ధాప్య పెన్షన్ 3000 నుండి 4000 రూపాయలకు పెంచామని వివరించారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, ప్రతి మహిళకు 3 గ్యాస్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. పిల్లల చదువుల నిమిత్తం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు అందించనున్నట్టు వివరించారు. తల్లికి వందనం పథకంలో 18,000 చొప్పున జూన్ నుండి అమలు జరుగుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం త్వరలోనే ప్రారంభిస్తామని వివరించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తామని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని దాన్ని అమలు చేసి చూపుతామన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో 490 మందికి రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. ఇది మంచి ప్రభుత్వమని మరోసారి రుజువైందని వివరించారు. పేటలోని సుబ్బరాజు నగర్, అరుణోదయ కాలనీలో వేలకు త్వరలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని, అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడడం జరిగిందన్నారు. కమ్యూనిటీ హాల్, అన్న క్యాంటీన్ పేటలో మంజూరు చేస్తామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీగా ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకి వాగ్దానం ఇచ్చామో ప్రతి ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినాక ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాం. ఎన్నికల ముందు చెప్పాం 3,000 పింఛన్ని 4,000 చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ని 4,000 చేశాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. త్వరలోనే పిల్లల చదువుల నిమిత్తం తల్లికి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఎన్నికల ముందు చెప్పాం. దాన్ని కూడా నెరవేర్చిపోతూ ఉన్నాం. అలాగే తల్లికి వందనం ఏదైతే 18,000 రూపాయలు ప్రతి సోదరీమణికి ఇస్తామని చెప్పామో దాన్ని కూడా జూన్ నుంచి ఇవ్వబోతూ ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం కూడా నెరవేర్చబోతూ ఉన్నాం. అలాగే ఎన్నికల ముందు చెప్పాం ఆర్ఆర్పేటలో, అలాగే వాంబే కాలనీలో, రాయశ్రీ మన రాజీవ్ నగర్లో ఏవైతే రిజిస్ట్రేషన్లు ఉన్నాయో పెండింగ్లో ఆ రిజిస్ట్రేషన్ని పూర్తి చేస్తామని చెప్పాం. ఎన్నికల అనంతరం పూర్తి చేసాం. ఈ ఎలక్షన్ కోడ్ అన్నీ వచ్చి కొంచెం ఆలస్యమైనా ఇవాళ 57వ డివిజన్ ఆర్ఆర్పేటలో ఒక మీటింగ్ పెట్టి మా ఫ్లోర్ లీడరు మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతి రమణారావు ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ అందరికీ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వాళ్ళ ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వడం జరిగింది. 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఈ రోజున గౌరవ శాసనసభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు గారి నాయకత్వంలో 57వ డివిజన్ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో మరి పేదవారందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో 2018లో ఇది నాంది పలికాం. మరి డివిజన్లో 2,900 మందికి ఇంకా సుమారు 200-300 మందికి ఇవ్వాలి. అవి కూడా భవిష్యత్తులో తొందరగా ఇస్తామని చెప్పి సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్, సీతారాంపురం కాలనీ వారసులకు కూడా పట్టా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఇదే కాకుండా డివిజన్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. మరి కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తాం. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు కూడా ఇవ్వడానికి మా ప్రభుత్వం మరి కృతజ్ఞతతో ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, పేదవారి సమస్య ఎక్కడుందో తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంటుందని చెప్పి పేదవాడికి అండా తెలుగుదేశం జెండా అనే నినాదంతో మరి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో 5 ఏళ్ల పాటు పేద వర్గాలకి, బలహీన వర్గాలకి, ఎస్సీలకి, మైనార్టీలకి అందరికీ దగ్గరగా ఉండి వారికి మేలైనటువంటి పరిపాలన అందించే దానికోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు.